నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పైకి ప్రశాంతం, లోపల అగ్నిపర్వతం అన్నట్టు తెలంగాణ బీజేపీ పరిస్థితి తయారైందా? మేమంతా ఒక్కటే అని బయటకు చెబుతున్న అంతర్గత కలహాలు ఢిల్లీ వరకు వెళ్లాయా? ఎంపీల మధ్య సఖ్యత లేకపోతే కేడర్ను ఏకతాటిపైకి ఎలా తీసుకువస్తారని అధినాయకత్వం ప్రశ్నిస్తోందా? ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రనేతలు టీబీజేపీ నాయకులకు కాయకల్ప చికిత్స చేసేందుకు ఢిల్లీ నేతలు సిద్ధమయ్యారా? రాష్ట్ర నాయకులు ఢిల్లీలోనే మకాం వేశారా? తెలంగాణలో రాజకీయం మారబోతోందా? 8 మంది ఎంపీలతో బలంగా ఉన్న బీజేపీ ప్రజా సమస్యలపై పెద్దగా పోరాటం చేసింది లేదనే అభిప్రాయం ఉంది. నేతలు తమ వాయిస్ వినిపిస్తూ ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం ఫోకస్ పెంచడంతో లోపాలన్నీ తెరపైకి వస్తున్నాయా? తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటూ మోదీ చెప్పిన మాటను నిజం చేసే ప్రయత్నాల్లో నేతలు నిమగ్నమయ్యారా? ఇటు హైదరాబాద్ అటు ఢిల్లీలోనూ వరుస సమావేశాలు అందుకేనా? ఈ మధ్య మోదీ హైదరాబాద్ కు వచ్చి వెళ్లారు. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీ వెళ్లి వచ్చారు. తర్వాత ఎంపీలు, ఎమ్మెల్సీలతో పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ భేటీ అయ్యారు. వచ్చే నెల మొదటి వారంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రానికి రాబోతున్నారు. అందరి మాట ఒక్కటే, తెలంగాణలో అధికారంలోకి రావాలని, అందుకు గ్రేటర్ హైదరాబాద్ నుంచే తొలి అడుగు పడాలని డిసైడ్ అయ్యారా? మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉండడంతో తెలంగాణ నుండి కొందరిని కేబినెట్ లోకి తీసుకుని మరికొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారా? తెలంగాణలో పార్టీ సత్తాపై ఢిల్లీ నేతలకు ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఎవరెవరికి ఎలాంటి అవకాశం రావచ్చు? అటుగా కేంద్ర కేబినెట్ కు పునర్వ్యవస్థీకరణ చేసేదిగా కూడా అటు బీజేపీ నేతలు, బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా కూడా ఈ కేబినెట్ లోకి మహిళా లీడర్లు కూడా తీసుకుంటారంటూ కూడా కొంత వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు కూడా తెలంగాణలో ఫోకస్ చేస్తోంది బీజేపీ. నేపథ్యంలో కూడా ఈ వార్తలన్నీ కూడా బయటకు వస్తే దీనికి సంబంధించి కూడా పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ అందిస్తారు. ఓవర్ టు యు ఆశ. రైట్, ఏదైతే పశ్చిమ బెంగాల్ ఫోకస్ పెట్టినటువంటి బీజేపీ నెక్స్ట్ టార్గెట్ బీజేపీకి తెలంగాణ అని చెప్తుంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఒక్కసారి బీజేపీ కనుక ఫోకస్ పెడితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆ ప్రయత్నాలు ఇప్పటి నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి. మన మోదీ హైదరాబాద్ లో పర్యటన సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ తెలంగాణలో అధికారంలో రాబోయేది బీజేపీ అన్నారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అటువంటి కామెంట్స్ చేస్తుంటారు. ఈ రాష్ట్రంలో మేము అధికారంలో రాబోతున్నాము, ఈ నెక్స్ట్ ఇక్కడ మేము సంక్షేమ పథకాలు చేయబోతున్నాము, డెవలప్మెంట్ చేయబోతున్నాం, కేంద్రం నుంచి ఇన్ని నిధులు వచ్చాయి, సో ప్రజల్లో మేము ముందుకెళ్ళబోతున్నాం, ప్రజల నుంచి మాకు ఆదరణ ఈ విధంగా ఉందనేది ఏ పార్టీకి ఆ పార్టీ తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తాడానికి ముందుకెళ్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే మన మోదీ కూడా మాట్లాడారు. కాకపోతే రోజు రోజుకి అంటే గత ఎలక్షన్స్ కి ఇప్పుడు ఎలక్షన్స్ కి చూసుకుంటే ఎమ్మెల్యేల బలం పెరిగింది, ఎంపీల బలం కూడా పెరిగింది. అసలు గత అధికార పార్టీ బీఆర్ఎస్ కి ఈసారి ఎంపీలు ఒక్కరు కూడా రానటువంటి సందర్భం మనం చూసాం. సో బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చింది పార్లమెంట్ ఎలక్షన్స్ లో. సో నెక్స్ట్ అధికారంలో రావడానికి ఎంతవరకు ముందుకెళ్ళబోతోంది, ఏ విధంగా రాబోతుంది? ఈ మధ్య కాలంలోనే ఎంపీల మధ్య సఖ్యత లేకపోవడం, బీజేపీ నాయకుల మధ్య క్లారిటీ లేకపోవడం, ఆ గొడవలు, ఇష్యూస్ ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. ఈ సందర్భంలో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, పార్టీని ఏ విధంగా గాడిని పెట్టే అవకాశాలు ఉండబోతున్నాయి, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి, తెలంగాణ నుంచి ఎవరికి మంత్రి పదవి రాబోతుంది, ఎవరి ప్లేస్ అయినా రీప్లేస్ చేస్తారా, చేస్తే ఏ విధంగా ఉంటుంది, పార్టీ బలంగా ఉండడానికి, ప్రజల్లో ముందుకెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు తాడిశెట్టి పశుపతి గారు, పొలిటికల్ అనలిస్ట్, పల్లాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ లీడర్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, ఓకే నెక్స్ట్ టార్గెట్ పెట్టుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఇది తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భం మనం చూసాము. ఇప్పుడు బీజేపీ అధికారంలో రావడానికి ప్రయత్నాలు చేస్తుంది, ఓకే. కాకపోతే దానికి తగ్గట్టుగా గ్రౌండ్ లెవెల్లో ముందుకెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయా? ఈ మధ్య కాలంలోనే ఎంపీల మధ్య క్లాషెస్ కావచ్చు, ఎంపీ కుటుంబాల వివాదాలు కావచ్చు, ఒక అంటే ఏదైతే ఒక మంత్రి కుటుంబాల వివాదానికి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన నేతలే అరెస్ట్ చేయొచ్చు కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా, ఈ విధమైన పరిణామాలు డైరెక్ట్ గానే మాట్లాడుతున్నటువంటి దాఖలాలు కూడా మనకు కనిపించాయి. సో ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి, ఏ విధంగా తెలంగాణలో బాగా వేయడానికి అడుగులు వేయబోతుంది బీజేపీ? వెంకటరెడ్డి గారు. ఓకే,
వెంకటరెడ్డి గారు ఒకసారి సిగ్నల్ అయితే చెక్ చేసుకో. ఎస్, వినిపిస్తుందా వెంకటరెడ్డి గారు? ఎస్. ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది బీజేపీ? డెఫినెట్ గా అండి. ఒకటి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలనుకుంటుంది, రాబోతుంది. ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ పార్టీకి ఒక 9 సంవత్సరాలు టైం ఇచ్చారు. అంటే ఒక పిల్లని ఏ విధంగా పెంచాలో, ఏ విధంగా అభివృద్ధి చేయాలో, ఏ విధంగా పెద్ద చేయాలో అనే ఆలోచనతోటి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓటేసి గెలిపించారు. కానీ ఆ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ చేతులు పెడితే వాళ్ళ కోసము కొంత డెవలప్ వాళ్ళ అభివృద్ధి చెందారని చెప్తే తెలంగాణ ఎక్కడ జరగలేదు. అందుకనే ఆ టైంలోనే 21, 22, 23 కాలంలో మేము పోరాటం మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ పక్కన కూడా పోయింది. ఇప్పుడు ఫామ్ హౌస్ పరిగెత్తి అయిపోయింది. కేసీఆర్ గారు కూడా బయటకు వెళ్ళారు. సో ఎందుకంటే ఏ ముఖం లేని ముఖం పెట్టి చెప్పలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఈవెన్ సీట్లు లేవు, ఓట్లు లేవు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అనుకున్నాం. ఎందుకంటే ఇంకో మాట చెప్పాలి, ఇదే పార్టీ నాయకులు, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతసేపు కూడా బీజేపీకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారా, ప్రజలు ఓటేస్తారా, లేకపోతే లీడర్లు ఉన్నారా, లీడర్ల మధ్య సమస్యలు ఉన్నాయి కదా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను. ఒకవేళ నిజంగా అట్లాంటి విషయాలు ఏమైనా ఉంటే లీడర్ల మధ్యలో డిఫరెన్సెస్ కానీ, లేకపోతే కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఓటు వేయకపోతే 8 మంది ఎంపీలను ఏ విధంగా గెలిపించుకుంటారు? కమలం పువ్వు గుర్తు మీద ఏ విధంగా ఓటేసి గెలిపిస్తారు? ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్తున్నారు, క్లాషెస్ ఉన్నాయి కదా అనేది. గతంలో ఒక నిమిషం, బండి సంజయ్ తెలంగాణకు సంబంధించి బీజేపీ చీఫ్ గా ఉన్నప్పుడు, ప్రజా సంగ్రామ యాత్రల పేరుతో పాదయాత్రలు చేస్తున్నప్పుడు బీజేపీ పుంజుకున్నది ఆ టైంలో అని చెప్పి మాట్లాడి డిస్కషన్ చేసింది కూడా మేమే. ఎప్పుడైతే పార్టీ బలంగా ముందుకెళ్తుందో ఆ పార్టీ చీఫ్ ను మారిన తర్వాత పార్టీ డౌన్ఫాల్ అయిందని కూడా మాట్లాడారు. విశ్లేషకులు ఇక్కడే ఉన్నారు. ఏ విషయాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. ఇప్పుడు ఎంపీల మధ్య ఉన్నటువంటి క్లాషెస్, ఈటల రాజేంద్ర బండి సంజయ్ మధ్య డైరెక్ట్ గానే వార్ నడిచింది, డైరెక్ట్ గానే డైలాగ్ వార్ నడిచింది. మనందరం చూసాము, మీరు కూడా వినే ఉంటారు కాదంటారా? సోషల్ మీడియా చేస్తూనే ఉంటది. ఎక్కడ కూడా క్లారిటీ లేదు, ఎక్కడ పంచాయతీ నడిచినట్టు మీకు ఎక్కడ కనిపించిందా? ఈ సోషల్ మీడియాలో డైరెక్ట్ గా ఒకరినొకరు అనుకున్నట్టు ఎక్కడ కనిపించిందా? ఎక్కడ కనిపించలేదు. ఏ మీడియాలో కూడా కనిపించింది. ఎవరిని వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నారు, ఎవరి నియోజకవర్గం వాళ్ళు డెవలప్ చేయడానికి చేస్తా ఉన్నారు. అటు కరీంనగర్ కానీ, ఇటు మల్కాజిద్ కానీ, లేకపోతే హుజరాబాద్ కానీ, ఎప్పుడైనా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయబట్టే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ మెజారిటీ వాటా మేము కూడా దక్కించుకున్నాం. ఒకప్పుడు లేకుండే ఇదంతా కూడా. ఉప సర్పంచ్లు కానీ, వార్డ్ మెంబర్స్ కానీ 10,000 మంది వార్డ్ మెంబర్స్. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇక్కడ రాష్ట్రంలో స్ట్రాంగ్ గా ఉంది. ఎంపీలో మీరు గెలవచ్చు, కాకపోతే సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ఉందిగా. బీఆర్ఎస్ ని పక్కన పెట్టి బీజేపీ ఏ విధంగా ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇంతకుముందు మాకు 4 ఎంపీలు ఉండే, అంతకుముందు 2 ఎంపీలు ఉండే. మరి అలాంటిది మరి 8 మంది గెలిపించుకున్నాం. ఎలా గెలిపించుకున్నాం అంటే ఇదే విధంగా మనం అనుకుంటే ఒకవేళ వాళ్ళ సెకండ్ ప్లేస్ లో ఉంటే మరి అట్లంటే దానికంటే వెనకాల థర్డ్ ప్లేస్ లో ఎవరు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉండే. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉండే. వాళ్ళు కనీసం వాళ్ళకి డిపాజిట్ కూడా ఎక్కడ దక్కలేదు. థర్డ్ ప్లేస్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం చేయించుకోవడానికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? మీ పార్టీ థర్డ్ ప్లేస్ వెళ్ళడానికి రీజన్ ఏమనుకుంటున్నారు అసెంబ్లీ ఎలక్షన్స్ లో? మేము కాంగ్రెస్ పార్టీ లాగా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి, దొంగల నొక్కి, 6 గ్యారెంటీలు, 100 అంశాలు ముందలు పెట్టి హామీలు మేనిఫెస్టో అనేది ఏ పార్టీ అయినా సరే ఇస్తూ ఉంటుంది. ఏ ఎలక్షన్స్ లోనే ఉంటుంటాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పెడుతుంది, బీఆర్ఎస్ పెడుతుంది. మేము భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు, ఏ రాష్ట్రాల ఎన్నికలు జరిగినా కూడా ఇష్టం వచ్చినట్టు ఇవ్వము. ఇష్టం మాత్రం గ్యారెంటీ ఫుల్ఫిల్ చేస్తాం. అది మాకున్న కమిట్మెంట్, మాకున్న కమిట్మెంట్. అది ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఫుల్ఫిల్ చేస్తాం. అది మేము భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ గా మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన హామీలు వాళ్ళకి నచ్చలేదు. కాంగ్రెస్ పార్టీ 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది. రైతులకి 12,000 నుంచి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది. 10,000 నుంచి రకరకాలుగా అన్ని రంగాల్లో రైతుల్ని, మహిళల్ని, ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని, తర్వాత రైతు కూలీల్ని, కౌలు రైతుల్ని అందరినీ నెట్టేట ముంచి
ఈ రోజు అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్కడ కూడా పట్టించుకునే ఆలోచన నాదుడు కనపడతలేదు. బ్యూరోక్రాట్స్ కానీ, మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రి కానీ రైతుల సమస్యలు చూస్తా ఉన్నారు. ఈ రోజు ఏ విధంగా వాళ్ళు బాధపడుతున్నారు, చనిపోతా ఉన్నారు. హార్ట్ అటాక్ కుప్పల మీద, రైతు కుప్పల మీద, ఒడ్ల కళ్ళాల మీద ఏ విధంగా చనిపోతారో తెలుస్తాం. అంటే ఆ విధంగా మేము మోసం చేయం. మేము ఇస్తే కమిట్మెంట్ తోటి డెఫినెట్ గా మాకు 2-3 హామీలు ఉన్న 3-4 హామీలు ఇస్తాం. అంత గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మీ బలం పెరుగుతుంది. బలం లేనప్పుడే తెలంగాణ స్టేట్ లో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రల పేరుతో ముందుకెళ్ళినప్పుడు ఏ స్థాయిలో ప్రజల ఆదరణ పొందిందో మనం చూసి అప్పుడు ఇంత బలం లేదు. 4 ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ ప్రజా సమస్యల మీద గ్రౌండ్ లెవెల్ ఎంతవరకు వెళ్తున్నారని ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ విషయానికి వస్తే, మేనిఫెస్టో ప్రతి పార్టీ కూడా అధికారంలో రావడానికి ఎలక్షన్స్ టైంలో అంతకు మించే ఇస్తారు. ఒకవేళ మేము ఇదే ఇస్తాం, ప్రజలు మమ్మల్ని తీసుకుంటారంటే అది ఎంతవరకు ఉంటుందని చూద్దాం. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు. పశుపతి గారు నమస్తే అండి. నమస్తే ఆశ గారు. పశుపతి గారు మ్యూట్ పెట్టమని చెప్పండి. బ్యాకెండ్ లో మ్యూట్ పెట్టమనండి, సౌండ్ వస్తా ఉంది. ప్లీజ్ గెస్ట్ కి వాయిస్ రీసౌండ్ వస్తున్నట్టు ప్లీజ్. పశుపతి గారు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం చూసుకుంటే గనక బీజేపీ అధికారంలోకి రావడానికి ట్రై చేస్తున్న విషయం మనకి తెలిసిందే. మొదటి నుంచి కూడా ఆఫ్టర్ పశ్చిమ బెంగాల్ తర్వాత ఫోకస్ ఏదైనా చేస్తున్నారంటే తెలంగాణలో ఈసారి అధికారం చేజిక్కించుకోవాలన్నారు. గతంలో కూడా అదే ప్లాన్. ఒకవేళ అనుకున్నారు కానీ ఆ స్థాయిలో రాలేదు, కానీ బలం పెంచుకున్నారు. ఈసారి మాత్రం అధికారంలోకి రావడానికి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఆ విధంగా ఉందనుకోవచ్చా? నేతల మధ్య ఆ పార్టీకి సంబంధించి కాబట్టి వెంకటరెడ్డి గారు సఖ్యతగానే ఉన్నాము, మాకు ఎక్కడ క్లాషెస్ లేవు అంటున్నారు. బట్ నిజంగానే ఆ సఖ్యత అనేది మనకి గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుందా? ఒకవేళ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. జరిగితే గనక కొంతమంది మంత్రులను తొలగించి ఇక్కడున్న వారికి అవకాశం ఇస్తారంటున్నారు. అట్లా ఉంటే ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఐ న్యూస్ వీక్షకులకు, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి గుడ్ ఆఫ్టర్నూన్. మీకు ఒక చిన్న సామెత చెప్పాను. భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ గారు జాయిన్ అవ్వక ముందు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు జాయిన్ అవ్వక ముందుకు, లేకపోతే డికే అరుణ గారు జాయిన్ అవ్వక ముందు, ఇలాంటి వలసలు రాకముందుకు ఒక చిన్న మాట ఉందండి. మంది ఎక్కువైపోతే మజ్జిగ పలుచగా అవుతుంది, ఒక సామెత అంటారు. ఇవాళ అందరూ హేమాహేమేలే, అందరూ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నోళ్ళే, అందరూ ఆర్థిక సంపన్నులే, అందరూ ప్రజా సంగ్రామంలో గెలిచిన ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తులే. ఆ తరుణంలో వాళ్ళకు కొంత యుగోయిజం అడ్డం వస్తుంది. అందుకోసమే దశాబ్దాల కాలం ఉన్నటువంటి కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎట్లయితుందో భవిష్యత్తులో బీజేపీ పార్టీలో ఆ ప్రజాస్వామ్యం అనే కొంత ఉంటుంది. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ కు, బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి ఏంటి తేడా అంటే, బీజేపీలో అధిష్టానం చెప్పిన మాటను కొంచెం జవదాటకుండా ఉండే కార్యక్రమం చాలా రాష్ట్రాలలో మనం చూస్తుంటాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తే అది ప్రొప్రైటరీ ఆర్గనైజేషన్. ఎందుకంటే రీజనల్ పార్టీస్ లో ఎప్పుడైనా వాళ్ళదే గుత్తాధిపత్యం ఉంటుంది. అది సెన్సెక్స్ మార్కెట్ లాగా ఎప్పుడైనా పెరగవచ్చు, ఎప్పుడైనా తగ్గొచ్చు. సో బీజేపీ పార్టీకి ఇక్కడ ప్రధానంగా ఆలోచించినప్పుడు ఏంటి అంటే, గతంలో ప్రజా సంగ్రామ యాత్ర పెట్టినప్పుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన, పట్టణాల నుండి ఎప్పుడైతే రైతు మన యాత్ర చేశాడో, ఒక అనూహ్యమైనటువంటి ఆయన అగ్రెసివ్నెస్ తోని కావచ్చు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఆ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, అప్పుడు నిరుద్యోగులపై ఉన్నటువంటి అసహనం కావచ్చు, ఇవన్నీ కొన్నిటికి అదొక ఏర్పాటువాదానికి అదొక మంచి బలమైనటువంటి గొంతు వినిపిస్తున్న బండి సంజయ్ గారు అనేటువంటి క్రమంలో ప్రజలు బాగా ఆశీర్వదించారు, ఆదరించారు. అది బాగా సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు మీకు ఒకటి గత ఎన్నికల్లో ఒక దశాబ్ద కాలం తీసుకున్నా, లేకపోతే గత ఎన్నికలకు, శాసనసభ ఎన్నికలకు కంపేర్ చేసినా కూడా ఇక్కడ ఏంటంటే, శాసనసభ నుండి పార్లమెంట్ ఎన్నికలకు పోతే పార్లమెంట్ లో 8 స్థానాలు గెలవడం అంటే తెలంగాణ రాష్ట్రంలో అర్ధ భాగం వాళ్ళు ఆల్రెడీ, అంటే కేంద్రంలో మోడీ గారు చూసారా, కేంద్రంలో ఒక బలమైనటువంటి జాతీయవాదంతో ఉన్నటువంటి పార్టీ ఉండాలనేటువంటి ఆలోచనతో వేసారా, ఏ కోణంలో వేసినా కూడా. ఒకప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం, ఒక దశాబ్దం 2 దశాబ్దాల ముందు బీజేపీ పార్టీ అంటే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఈ 3 ప్రాంతాల్లో 4 ప్రాంతాలలో ఉంటుంది. కేవలం బీజేపీ అంటే అర్బనైజేషన్ పార్టీ అని మాత్రమే అనుకునే వాళ్ళు, అది చదువుకున్న వాళ్ళు మాత్రమే. ఇవాళ ఆ స్థితి నుండి రాష్ట్రంలో నలుమూలలో వాళ్ళు వ్యాపించారు. వాళ్ళ వార్డు మెంబర్స్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్స్ కావచ్చు, లేకపోతే గ్రామ సర్పంచ్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, ఇలా శాసనసభ నుండి పార్లమెంట్ నుండి మున్సిపల్ చైర్మన్ నుండి సర్పంచ్ల నుండి కౌన్సిలర్ల వరకు, వార్డు మెంబర్ల బలం పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇందాక ఒక సామెత చెప్పారు మీరు, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన పడుతుందని.
పార్టీలు ఎక్కువైనా సరే వ్యతిరేక ఓటు చీలుతుందిగా, అది అధికార పార్టీకి అడ్వాంటేజేగా. ఇప్పుడు కొత్తగా Yes, రక్షణ అయితే- సేన అంటూ ఒక పార్టీ వచ్చింది, ఇక్కడ బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఈ 3 పార్టీలు ఉన్నాయి. మరి కొన్ని పార్టీలు వస్తాయి, వచ్చిన తర్వాత ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో ఆ ఓటు అనేది చీలిపోతుంటే అది అధికార పార్టీకి అడ్వాంటేజ్గా. అంటే అధికార పార్టీకే అడ్వాంటేజ్ అని కూడా అనుకోలేము. ఉదాహరణకు మీ పక్క రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో కనుక తీస్తే అక్కడ గతంలో ఏఐడిఎంకే ఉంది, తర్వాత డిఎంకే ఉంది, తర్వాత ఈ 2 అధికార పార్టీల నుండి కానీ వేరే కొత్త పార్టీ టీవీకే వస్తే టీవీకే చీల్చేస్తే ఏఐడిఎంకే చీల్స్తే అధికార పార్టీకే లాభం జరగలేదండి. అక్కడ ఈ 2 పార్టీలతో చీలిక జరిగినప్పుడు తమిళనాడు అధికారంలో సమీకరణాలు లేనటువంటి తెలంగాణ TVK సమీకరణాలు ఒకే విధంగా చూడొచ్చంటారు పశుపతి గారు? చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు అంటే సేమ్ అని అనలేను. అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ దశాబ్దాల కాలం కాంగ్రెస్ చూశారు, ఒక దశాబ్ద కాలము అక్కడ బీఆర్ఎస్ పార్టీ చూశారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఒక అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. అది ఎన్నికలకు ముందు, శాసనసభ ఎన్నికలకు ముందు అది పెద్ద ఎత్తున అది విస్ఫోటనం లాగా పేలే అవకాశం కూడా ఉంది. దానికి తోడుగా కేసీఆర్ గారు అనే ద్వంద్వ వైఖరి కాకుండా స్తబ్ద వైఖరి, ద్వంద్వ వైఖరి వేరు, స్తబ్ద వైఖరి వేరు. ఈ స్తబ్దంగా ఉండడం కూడా పార్టీకి ఒక చెడు సంకేతం ఇచ్చేటువంటి క్రమంలో అది కూడా కొంత నెగిటివిటీ ఉంటుంది. కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలో లేదు, ఇంతవరకు రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో అంటే సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉండి అధికారం లేదు. కాబట్టి కేంద్రంలో ఇంకొక 2.5 సంవత్సరాలు వాళ్ళు శాశ్వతంగా అంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ అక్కడ ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలో జరిగితే తప్పకుండా వాళ్ళు అక్కడ పాగా వేస్తారు. అయితే మీరు అన్నట్టుగా కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ కనుక జరిగినప్పుడు ఈ మంత్రి పదవులు తీస్తారా, పార్టీ అధికారం మార్చారంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర గవర్నర్లను ఎన్నుకోవచ్చు, లేకపోతే అక్కడ ఇన్ఛార్జ్ లుగా ఉండొచ్చు, నేషనల్ కమిటీలో వాళ్ళను ఇన్కార్పొరేట్ చేయొచ్చు. నెక్స్ట్ కిషన్ రెడ్డి గారి విషయాన్ని తీస్తే కిషన్ రెడ్డి గారు 2-3 దఫాలుగా 4 దఫాలుగా అధ్యక్ష పదవి అనుభవించాడు, కేంద్ర మంత్రి అనుభవించాడు. ఆయనకి ఏదో ఒక దగ్గర అకామిడేట్ చేస్తారని, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే రాష్ట్ర గవర్నర్ గా కూడా గుర్తించి ఉంచుతాడు. ఎందుకంటే ఆయన కూడా సుదీర్ఘ కాలంలో ఎంజాయ్ చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ మహిళలను కూడా వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. వాళ్ళు ఎందుకంటే 33% రిజర్వేషన్స్ అని, మహిళా రిజర్వేషన్స్, మహిళల్ని కొంచెం ముందు తీసుకురావాలనేటువంటి క్రమంలో తప్పకుండా ఈసారి విస్తరణ కనుక జరిగితే మహిళలకు కాల్స్తారు. దక్షిణాది రాష్ట్రం నుండి ఇస్తారా, తెలంగాణ రాష్ట్రం నుండి ఇస్తారా అనేది కాకుండా ఎక్కడి నుండి ఇస్తారు, తెలంగాణ రాష్ట్రం నుండి అయితే ప్రయారిటైజ్ చేస్తారు. ఇవాళ తెలంగాణ నుండి మీరు అన్నారు, వెస్ట్ బెంగాల్ లో వాళ్ళు ఒక గురి పెట్టారు, వాళ్ళు ఒక ప్లాన్ వేశారు, ఆ ప్లాన్ సక్సెస్ అయ్యారు. అంటే అక్కడ కూడా వెస్ట్ బెంగాల్ లో కూడా 77 శాసనసభ మెంబర్షిప్స్ ఉన్నటువంటి రాష్ట్రంలో అక్కడ ఒక బలమైనటువంటి ప్రయత్నం కనుక జరిగితే వెస్ట్ బెంగాల్లో 10% ఓట్లు వేరియేషన్ ఎవరికి, మమతా బెనర్జీ ప్లస్ బీజేపీ పార్టీకి గత శాసనసభ ఎన్నికలు మొన్న కాకుండా అంతకుముందు జరిగినటువంటి 2019 ఎన్నికల్లో జరిగినప్పుడు 10% రిజర్వేషన్స్ 10% డిఫరెన్స్ తోని మమతా బెనర్జీకి 133 సీట్లు ఎక్కువ వచ్చాయి. అంటే ఇవాళ అదే టార్గెట్ ని వీళ్ళు మైనస్ చేసేస్తే ప్లస్ ఇక్కడ అవుతుంది. సో అందుకని ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో 0.5% ఉన్నటువంటి ఇవాళ పార్లమెంటు నియోజకవర్గాలు కావచ్చు, 8 శాసనసభ నియోజకవర్గాలు 8 అధికారంలో కాకుండా చాలా కష్టమే. కానీ పబ్లిక్ కి రీచ్ అవుట్ అవ్వగలుగుతాము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది చూడండి. ఆ కాన్ఫిడెన్స్ విలేజెస్ లో కానీ సర్పంచ్లు అదే ఆ గ్రౌండ్ లెవెల్ లో కనిపిస్తున్నది. నేతలు, అగ్రనేతలు లేదంటే కనుక జాతీయ అధ్యక్షులు రావడము, సభలు పెట్టడము. ఈ రోజు మోదీ వచ్చారు, రేపు అమిత్ షా వస్తారు, నితిన్ నవీన్ వస్తారు, వీరందరూ వస్తారు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు, సభలు సమావేశాలు పెడతారు. ఎలక్షన్స్ టైం కన్నా ముందుగానే ఫోకస్ అనేది పెడతారు ఆ స్టేట్ మీద. కానీ ఉన్నటువంటి నేతలు ఆల్రెడీ బీజేపీ నేతలు రాష్ట్రంలో ఉన్నారు. ఏదైతే బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తుంది, ఆ నిధులేంటి, ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, రాష్ట్రానికి సంబంధించి ఎంతవరకు ఫోకస్ పెడుతుంది, ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ లో ప్రజలకు ఎంతవరకు వివరిస్తున్నారు అనేది వస్తున్నటువంటి పాయింట్. వెంకటరెడ్డి గారు, ఒకవేళ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు వీళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళ స్కీమ్స్ నేమ్స్ ఎలా ఉంటాయంటే దేశవ్యాప్తంగా ఉండేటువంటి టెర్మినాలజీ ఉంటుంది. వీళ్ళు మన గత ఎన్నికల్లో నుండి కూడా కంపేర్ చేసినప్పుడు క్షేత్రస్థాయిలో వాళ్ళు అమలు పరుస్తున్నటువంటి, వాళ్ళు ఇస్తున్నటువంటి కేంద్రం యొక్క నిధులు, కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు ఎక్కడ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయడంలో ప్రత్యక్షంగా వాళ్ళు గ్రామాన బూత్ లెవెల్లో కనుక వెళ్తే వాళ్ళకు అధికారం అనేది చాలా సునాయాసంగా పొందే అవకాశం మాత్రం తప్పకుండా ఉంది వాళ్ళకు. ఓకే, ఎస్ వెంకటరెడ్డి గారు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతుందని చెప్పి చాలా గట్టిగానే వినిపిస్తోంది. జరిగితే కనుక తెలంగాణ నుంచి ఒకరికి చోటు లభించబోతుంది క్యాబినెట్ లో అనేది కూడా వినిపిస్తుంది. ఏదైనా రీప్లేస్మెంట్లు జరగబోతున్నాయా? ఏదైనా మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి?
కాబట్టి మంత్రివర్గం ఒకవేళ రీషేపులు చేసినప్పుడు లేకపోతే కొత్త మంత్రులు తీసుకున్నాం డెఫినెట్ గా కేంద్రం అంటే కేంద్ర పార్టీ ఆలోచిస్తుంది. తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా కొంతమంది మార్చడం, కొంతమంది ఆర్గనైజేషన్ తీసుకోవటం, ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న ఆలోచన కేంద్ర పార్టీ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరిని మారుస్తారు, ఎవరిని తీసుకుంటారు కేంద్ర పార్టీ చూసుకుంటుంది. కాబట్టి మేము ఎవరు కూడా ఎక్కడ కూడా ఏం చెప్పలేము. మీ అందరూ తెలుసు నితిన్ నబీల్ గారిని మన జాతీయ అధ్యక్షులుగా ఎలక్ట్ చేసుకున్నప్పుడు ఎవరికి కూడా తెలియదు కదా. 45 years ఓల్డ్ వ్యక్తిని ఇది బీహార్ నుంచి తీసుకున్నప్పుడు ఎవరికి ఏ ఆలోచన కూడా రాలేదు కనీసం. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎవరికి లేవు. అలాంటిదే ఇక్కడ కూడా మంత్రివర్గంలో తీసుకున్న మంత్రులు ఎవరు తీసుకోవాలన్నది కేంద్ర పార్టీ ఆలోచించి ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపొద్దున అధికారంలోకి రావాలంటే ఎవరిని పెట్టాలి, ఎవరిని ఏ విధంగా ఆర్గనైజేషన్ ఎట్లా ఉపయోగించుకోవాలి మొత్తం డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం కోసం నిర్ణయాలు ఉంటాయి తప్పితే ఇక్కడ స్వార్థం కోసమో ఇంకొక కార్యవే చేస్తేనో రికమెండేషన్స్ కోసమో పదవులు ఇవ్వరు. ఇక్కడ ఒకటి ఆలోచన ఇట్టి పరిస్థితుల్లో టెలికాస్ట్ జనతా పార్టీ ఏ విధంగా రావాలి, ఎలా రావాలనేది డెఫినెట్ గా మేము అందరం కూడా ఆలోచిస్తా ఉన్నాం. మీరు అన్నారు ఇంతకుముందు ఒక మాట అడిగారు, మీరు పోరాటాలు చేయట్లేదు రైతుల తరపున కానీ మీ తరఫున. రేపటి నుంచే ఇది రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద 4 రోజులు మేమంతా కూడా జిల్లాలో తిరుగుతా ఉన్నారు. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాష్ట్ర అధ్యక్షులు కానీ ప్రతిపక్ష పార్టీ అంటే అన్నామని కాదు వెంకటరెడ్డి గారు, మీకే అర్థమవుతోందిగా ఇప్పటి వరకు ఎంతమంది రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మీదే ఉండిపోయి ధాన్యం తగలబడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము, వింటున్నాము. రైతులు పడుతున్న అవస్థలు చూస్తున్నాము. ఇంత ఎండల్లో ఇంట్లో ఉండడానికే మనం అవస్థలు పడుతుంటే మండు టెండల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రెయ్యి పగలు పడిగాపులు కాస్తున్నారు రైతులు. ప్రతిపక్షం అన్నాక ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు లేదంటే కనుక ప్రభుత్వం చేయాల్సిన పనులను తట్టి లేపి చేయించాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షం మీద ఉంటుందిగా. అదే కదా ప్రజలకు కావాల్సింది. అందుకే ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటారుగా. అందరికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ కంటే ముందు, కాంగ్రెస్ పార్టీ కంటే ముందు మేమే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు యాదాద్రి భువనగిరికి వెళ్ళి రైతులు పరామర్శించి రైతులు కొనుగోలు కేంద్రాలు సందర్శించి ప్రభుత్వానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు డిమాండ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో రైతుల వల్ల ఏదైతే ఒడ్లు ఉన్నాయో అవన్నీ కూడా కొనాలని చెప్పి. వీరే కాదు మా కిసాన్ మోర్చా నాయకులు మధుసూదన్ రెడ్డి గారు కానీ చాలా మంది రకరకాల నియోజకవర్గాలు తిరుగుతూ, గ్రామాలు తిరుగుతూ ఆ రిపోర్ట్లన్నీ కూడా జిల్లా కలెక్టర్కి, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో ఇప్పటికీ 5-6 సార్లు రెఫరెండం కూడా ఇచ్చాం, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం కొనమని చెప్పి. కానీ మొన్నటి వరకు రీసెంట్ గా లాస్ట్ 1 week 4-5 రోజులు అవుతుంది ముఖ్యమంత్రి గారు సమీక్ష పెట్టి 47 రోజుల నుంచి రైతులు ఏదైతే బాధపడతా ఉన్నారు, కళ్ళాలు ఎండలో బుగ్గులో ఉండి వాళ్ళు అక్కడ పడుకొని నీళ్లు లేక నీడ లేక ఎంత బాధపడుతున్నారో తెలిస్తే మొన్న వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు మేము మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు కూడా రైతుల విషయమే కాదు అనేక అంశాలు ఉన్నాయి. ప్రతిపక్షం సమానం లేరు. స్ట్రాంగ్ గా ఉండి పోరాటం చేసి ప్రజల సమస్యలు తీర్చడానికి అవకాశం. కాంగ్రెస్ పార్టీ 100% ఫెయిల్యూర్. ఇంకొక పాయింట్ ఆన్సర్ చెప్పండి. ఈసారి బీజేపీ అధికారంలో రావడానికి ప్రయత్నిస్తున్నాం అంటున్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కూడా అది చెప్తున్నారు. నెక్స్ట్ టైం నేను అధికారంలో రాబోతున్నానని చెప్పి ప్రతి సమస్యలోని మీరు పార్టీ పెట్టిన అంటే కవిత పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం నేనున్నానంటున్నారు, వెళ్తున్నారు. ప్రభుత్వం చేయకపోతే ధర్నా కూర్చుంటారంటున్నారు. ఒకవేళ ధర్నా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వెళ్తున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు, మద్దతు తెలుపుతున్నారు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. రక్షణ సేన కూడా దూకుడుగా ముందుకు వెళ్తుంది. మరి ఆల్టర్నేట్ అనుకోవచ్చా, లేదంటే కనుక బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకోవచ్చా? తెలంగాణ రక్షణ సేన కవిత వినిపిస్తుందండి. ఆ పార్టీని మేము పట్టించుకోమండి. పార్టీని ప్రజల్లో ఉంటున్నారు, మీరు పట్టించుకోవడం కాదు, ప్రజలు పట్టించుకుంటే బీజేపీ సిచ్యువేషన్ ఏంటండి? దాని వాళ్ళు ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు కవిత అనే ఆమె ఇప్పుడు కేసీఆర్ కూతురు, ఆమె దగ్గర ఒక 10 సంవత్సరాలు అధికారంలో ఉండే సమాజ స్థాపన ఆమె తెలిసి జరిగింది. సొంత తండ్రి డిసిషన్ తీసుకున్నప్పుడు ఆమె కల్పించుకోవాల్సిన అవసరం ఆ టైం ఉంటే వచ్చి బయటకు వచ్చి నాకు ముఖ్యమంత్రి పదవి రాదు, లేకపోతే మంత్రి పదవి రాదు, లేకపోతే నేను పార్టీల స్థానం లేదు అని చెప్పి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నది. ఆమెకు వస్తే ఒక 2 సీట్లు ఏమైనా వస్తాయో మాక్సిమం అంటే. కానీ ఇట్లాంటి పార్టీలు బోలెడని వచ్చిపోయినాయి. ఇప్పటిదాకా అది అక్కడ ఎక్కడ కూడా అవి
నిలదొక్కలేకుండా పోయినాయి. ఇలాంటి పార్టీలు మళ్ళీ వస్తాయి, రేపొద్దున ఉంటాయంటే ఎత్తిక పరిస్థితుల్లో ఎవరు కూడా తెలంగాణ ప్రజలు స్వాగతించారు. రెండో పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు రావాలని కూడా చెప్తాను. భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల కాలంలో ఓన్లీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ నిధులతోటి దగ్గర 12 లక్షల కోట్ల రూపాయలు అన్ని రంగాలు ఇప్పటిదాకా బాగుపడ్డాయంటే డెఫినెట్ గా రోడ్లు మీరు చూడండి. కేంద్రంలో మీరు ఉన్నారు కాబట్టి అన్ని రాష్ట్రాలతో సమానంగా ఇవ్వాల్సిందే. అక్కడ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అది ఎన్డీఏ గవర్నమెంట్ ఇవ్వనివ్వండి లేదంటే ఇండియా కూటమి అవనివ్వండి, అన్ని రాష్ట్రాలు సక్రమంగా చూడాల్సిన బాధ్యత ఉందిగా. మేము మా పార్టీ ఇక్కడ అధికారం లేదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని తక్కువ చూస్తామంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మళ్ళీ సమాధానం చెప్తారు. ఏదైనా కావచ్చు, బీజేపీ నెక్స్ట్ టర్మ్ అధికారంలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాటాలు చేస్తామంటున్నారు. ఏ విధంగా